హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఎవరైతే ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలు ఎగ్జామ్ రాసి రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకంటూ ఈ యొక్క ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలపైన ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, ఈ యొక్క ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల యొక్క ఎగ్జామినేషన్ అనేవి మొత్తం ఆల్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరూ చూసుకుంటూ ఉంటారు. సో ఈ యొక్క ఆన్సర్ కీకి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి టైం కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైం కూడా కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మోస్ట్లీ వెయిట్ చేసేది రిజల్ట్ గురించి అనమాట. రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉందని చెప్పి చాలామంది అడుగుతున్నారు మనకి. మేజర్లీ ఈ యొక్క ఏపీ జిల్లా కోర్టు యొక్క ఉద్యోగాలు రిజల్ట్ అనేది అక్టోబర్ నెలలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఖచ్చితంగా రిజల్ట్ అనేది అక్టోబర్ నెలలో రావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉందని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పడం జరుగుతుంది. సో అయితే ఈ యొక్క వీడియోలోనే మనం మేజర్లీ డిస్కస్ చేసింది ఏంటంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అదేవిధంగా జూనియర్ అసిస్టెంటు, అదేవిధంగా టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంటు, ఈ యొక్క 4 పోస్టులకు సంబంధించిన కామన్ టెస్ట్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కామన్ టెస్ట్ సిబిటి టెస్ట్ అనేది ఒక టెస్ట్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. సుమారుగా ఈ యొక్క 4 పోస్టులకు సంబంధించినటువంటి కామన్ టెస్ట్ అనేది 7 షిఫ్ట్లో అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఈ 7 షిఫ్ట్లోనే ఏ షిఫ్ట్కి హార్డ్గా ఉంది, ఏ షిఫ్ట్ ఈజీగా ఉంది, ఏ షిఫ్ట్ మోడరేట్గా ఉంది, లేకపోతే ఏ షిఫ్ట్కి నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవ్వడానికి అవకాశం ఉందనేది మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. దీన్ని బట్టి మనకి ఎవరికి జాబ్ రావడానికి అవకాశం ఉంది, మనకు వచ్చినటువంటి మార్కులకి నార్మలైజేషన్ ఎంత స్కోర్ యాడ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి మీకు క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో కనుక పూర్తిగా చూడండి. అదేవిధంగా నేను నిన్న అయితే ఒక వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో దేని గురించి అంటే ప్రాసెస్ సర్వరు, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్, అదేవిధంగా డ్రైవర్స్ సంబంధించినటువంటి కామన్ టెస్ట్ అయినటువంటి సిబిటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఏ షిఫ్ట్ హార్డ్గా ఉంది, లేదా ఏ షిఫ్ట్ నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి నేనైతే వీడియో చేయడం జరిగింది. సో అది కూడా ఒకసారి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇందులోనే మేజర్లీ జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సిబిటి ఎగ్జామ్ యొక్క షిఫ్ట్ వైజ్ మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషనే, నేను సొంతంగా క్రియేట్ చేసేది కాదు. చాలామంది అనమాట, సుమారుగా ఒక 4000 మంది స్టూడెంట్స్తో ఈ యొక్క సర్వే ప్రకారం వాళ్ళకి వచ్చినటువంటి మార్కుల ప్రకారం చూసి ఏ షిఫ్ట్ అనేది హార్డ్గా ఉందని చెప్పి మనం డిసైడ్ చేసేది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొద్దివరకు అయితే మీరు నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దీని ప్రకారం మనకి ఎక్కువ శాతం ఏ షిఫ్ట్ హార్డ్గా ఉన్నది, దేనికి నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి మనం అయితే రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్, ఈ యొక్క 4 పోస్టులకు సంబంధించిన సిబిటి టెస్ట్ అనేది 22 ఆగస్టు థర్డ్ షిఫ్ట్ నుంచి 24 ఆగస్టు థర్డ్ షిఫ్ట్ వరకు అయితే జరిగింది. సుమారుగా 7 షిఫ్ట్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. సో అందులోనే మనకి స్టూడెంట్స్ అందించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ముందుగా ఏ షిఫ్ట్ అనేది హార్డ్గా ఉందని చెప్పి మనం డిస్కస్ చేసినట్లయితే 22 ఆగస్టు థర్డ్ షిఫ్ట్ అనమాట. 4 గంటల నుంచి 5:30 వరకు ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో ఆ షిఫ్ట్ వాళ్ళకి సుమారుగా రా స్కోర్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే స్కోర్ అనేది రా స్కోరు, యావరేజ్ స్కోర్ చెప్తున్నాను అనమాట. సో ఇది నేను చెప్పేది రా స్కోర్ కాదు, ఒక స్టూడెంట్కి వచ్చినటువంటి రా స్కోర్ కాదు, అదేవిధంగా నార్మలైజేషన్ స్కోర్ కాదు, కట్ ఆఫ్ కూడా కాదు. నేను చెప్పింది ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ వచ్చినటువంటి రా స్కోరు అందరికీ కలిపి ఒక యావరేజ్ చేస్తారు కదా. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒక స్కోర్ అంతా యాడ్ చేసి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు బై చేస్తే మనకి యావరేజ్ స్కోర్ అనేది వస్తుంది. ఆ యావరేజ్ స్కోర్ అనేది తక్కువగా ఉన్నట్లయితే ఆ షిఫ్ట్ అనేది హార్డ్గా ఉన్నట్టు అనమాట. యావరేజ్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే షిఫ్ట్ అనేది హార్డ్గా ఉన్నట్టు, అదే యావరేజ్ స్కోర్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఆ షిఫ్ట్ అనేది కొద్దిగా ఈజీగా ఉన్నట్టు అనమాట. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యావరేజ్ స్కోర్ అనేది ఆగస్టు 22 4 గంటల నుంచి 5:30 అనమాట. థర్డ్ షిఫ్ట్ ఎవరైతే రాశారో వాళ్ళైతే యావరేజ్ స్కోర్ అనేది చూసుకున్నట్లయితే 35.21 అనమాట. 35.21 అనేది యావరేజ్ స్కోర్ రావడం జరిగింది. టోటల్ స్టూడెంట్స్ అనేవి 336 మంది అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క షిఫ్ట్లోని ఆ 336 మంది యొక్క రా స్కోరు యాడ్ చేసి బై 336 వేసినట్లయితే మనకి ఈ యొక్క యావరేజ్ స్కోర్ అనేది వస్తుంది. ఆ యొక్క యావరేజ్ స్కోర్ 35.21 వచ్చింది. సో యావరేజ్
యావరేజ్ స్కోర్ తక్కువ వచ్చింది కాబట్టి ఈ యొక్క షిఫ్ట్ అనేది మనం హార్డ్గా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ షిఫ్ట్లోనే ఎక్కువ ఈ యొక్క అన్ని షిఫ్ట్లో కన్నా ఈ యొక్క 22 ఆగస్ట్ థర్డ్ షిఫ్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకైతే ఎక్కువ నార్మలైజేషన్ మార్కులు కలగడానికి అవకాశం ఉందని చెప్పి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 23 సెకండ్ షిఫ్ట్ అనమాట. ఆగస్ట్ 23 సెకండ్ షిఫ్ట్ 12:30 నుంచి 2 గంటల దాకా ఎవరైతే రాస్తారో వాళ్ళ యొక్క యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే 37.52 అనమాట. మొత్తం స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే 548 మంది ఈ యొక్క స్టూడెంట్స్ అనేవి మార్కులు మనకి ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే 37.52 యొక్క యావరేజ్ స్కోర్ అనేది రావడం జరిగింది. సో ఈ షిఫ్ట్ కూడా మనకే నార్మలైజేషన్ స్కోర్ అనేది ఎక్కువ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే మేజర్లీ ఎక్కువ మార్కులు నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవ్వడానికి షిఫ్ట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 22 థర్డ్ షిఫ్ట్లో అయితే ఎక్కువ నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఆగస్ట్ 23 సెకండ్ షిఫ్ట్ అనమాట. సెకండ్ షిఫ్ట్లో తర్వాత ఎక్కువ నార్మల్ స్కోర్ అనేది యాడ్ అవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 24 ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్ అనమాట. 41.17 అనేది వచ్చింది యావరేజ్ స్కోరు. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ 591 మంది మనకి స్కోర్ ఇవ్వడం అయితే వాళ్ళ యొక్క యావరేజ్ స్కోర్ అనేది 41.17 ఉంది. సో ఈ షిఫ్ట్ కూడా కొద్ది వరకు హార్డ్గానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ షిఫ్ట్ కూడా నార్మల్ స్కోర్ అనేది ఎక్కువ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మనం క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 23 థర్డ్ షిఫ్ట్ అనమాట. ఆగస్ట్ 23 థర్డ్ షిఫ్ట్ అనేది 43.49 వచ్చింది. 626 మంది స్టూడెంట్స్ అనమాట. ఎక్కువ మంది స్టూడెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ స్టూడెంట్తో చూసుకున్నట్లయితే 43.49 ఈ యొక్క యావరేజ్ స్కోర్ అనేది రావడం జరిగింది. సో ఈ షిఫ్ట్ కూడా నార్మలైజేషన్ స్కోర్ అనేది కొద్ది వరకు అయితే యాడ్ అవ్వచ్చు. సో ఈ షిఫ్ట్ అనేది కొద్దిగా మోడరేట్గా ఉందని చెప్పి మనకు చెప్పుకోవచ్చు అనమాట. మోడరేట్గా అంటే కొద్దిగా యావరేజ్గా ఉందన్నమాట. మరీ హార్డ్గా కాదు, మరీ ఈజీ కాదు, ఒక యావరేజ్గా అయితే ఈ యొక్క షిఫ్ట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 24 థర్డ్ షిఫ్ట్ అనమాట. ఆగస్ట్ 24 థర్డ్ షిఫ్ట్ అనేది 44 చూడొచ్చు మీరు ఇక్కడ 44.08 ఉంది. 611 మంది స్టూడెంట్స్ సర్వే కండక్ట్ చేస్తే ఈ యొక్క యావరేజ్ స్కోర్ అనేది 44.08 వచ్చింది. సో ఈ షిఫ్ట్ కూడా కొంచెం మోడరేట్గా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి కూడా ఎన్నో కొన్ని మార్కులు అయితే నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 24 ఆగస్ట్ అనమాట. 24 ఆగస్ట్ మార్నింగ్ షిఫ్ట్ అనమాట. 9 నుంచి 10:30 వరకు ఎవరైతే రాస్తారో ఈ యొక్క మార్నింగ్ షిఫ్ట్ అనేది 45.22 అనమాట. ఈ షిఫ్ట్ అనేది కొద్ది వరకు ఈజీగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ ఈజీ షిఫ్ట్ కింద ఈ షిఫ్ట్ని మనం కన్సిడర్ చేయవచ్చు. 608 మంది మనకి ఈ యొక్క సర్వేలో పాల్గొనడం జరిగింది. 45.22 అనేది ఈ యొక్క యావరేజ్ స్కోర్ అనేది రావడం జరిగింది. ఈ షిఫ్ట్ అనేది కొద్ది వరకు ఈజీగా ఉంది. ఈ షిఫ్ట్కి మనకి నార్మలైజేషన్ స్కోర్ అనేది ఒకవేళ యాడ్ అయినా సరే చాలా తక్కువ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది కొద్దిగా ఈజీగా ఉంది కాబట్టి షిఫ్ట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 23 మార్నింగ్ షిఫ్ట్ అనమాట. ఆగస్ట్ 23 మార్నింగ్ షిఫ్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ షిఫ్ట్లోనే మార్నింగ్ షిఫ్ట్ ఇది 9 నుంచి 10:30 వరకు ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళైతే 46.48 అయితే ఈ యొక్క షిఫ్ట్ యొక్క యావరేజ్ స్కోర్ అనేది రావడం జరిగింది. 689 మంది ఈ యొక్క సర్వేలో పాల్గొనడం జరిగింది. ఈ షిఫ్ట్లో కూడా మనకైతే నార్మలైజేషన్ స్కోర్ అనేది తక్కువ యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా తక్కువ అయితే యాడ్ అవుతుంది. అన్ని షిఫ్ట్ల కన్నా ఆగస్ట్ 23 మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ షిఫ్ట్కి అయితే ఖచ్చితంగా నార్మలైజేషన్ స్కోర్ అనేది మనకు వచ్చిన సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తక్కువ నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవుతుంది. ఆగస్ట్ 23 మార్నింగ్ షిఫ్ట్ అనమాట. ఆ షిఫ్ట్ అనేది కొద్దిగా ఈజీగా ఉందని చెప్పి పేపర్ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు. అన్ని షిఫ్ట్లు యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్పాను. ఏ షిఫ్ట్ అనేది హార్డ్గా ఉన్నది అనేది, ఏ షిఫ్ట్ ఈజీగా ఉందో, ఏ షిఫ్ట్ మోడరేట్గా ఉందనేది మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ విధంగా అయితే ఈ బాగా హార్డ్గా ఉన్నటువంటి షిఫ్ట్కి ఎక్కువ నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవుతుంది. మోడరేట్గా ఉన్నటువంటి షిఫ్ట్లకి అయితే ఒక తక్కువ అంటే ఒక యావరేజ్గా నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవడానికి అవకాశం ఉంది. అదే ఈజీగా ఉన్నటువంటి షిఫ్ట్కి అయితే కొంచెం తక్కువ నార్మలైజేషన్ అనమాట. ఇంకా బాగా తక్కువ నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది అడుగుతున్నారు, అన్న నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవుతే ఎన్ని మార్కులు యాడ్ అవడానికి అవకాశం ఉందని చెప్పి మనకైతే అడగడం జరుగుతుంది. సో దీనికి బట్టి నేను లాస్ట్ యొక్క నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం బట్టి వాళ్ళు
పెట్టేసి కొంతమందికి హైయెస్ట్లీ కొంతమంది మనకు చెప్పడం ఏంటంటే 10 మార్కులు నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవ్వడం జరిగింది, 11 మార్కులు నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవ్వడం జరిగింది, కొంతమందికి అయితే 12 మార్కులు కూడా నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవ్వడం జరిగింది అని చెప్పి మనకు వచ్చినటువంటి నేను అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నారు. సో కొంతమందికి ఒక 2 మార్కులు యాడ్ అవ్వడం జరిగింది, 1 మార్క్ కూడా యాడ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అయితే యాడ్ అవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఎక్కువగా యాడ్ అవ్వడానికి అవకాశం అయితే 10 మార్కుల దాకా అయితే మనకు నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి గత నోటిఫికేషన్లోనే వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మీకు వచ్చినటువంటి స్కోర్ని బట్టి మీరు ఇప్పుడే డిసైడ్ అవ్వవసరం లేదు, కట్ ఆఫ్ ఇంతవరకునే ఉంటుందా లేకపోతే అని చెప్పి మీరు డిసైడ్ అవసరం లేదు. ఒకవేళ నార్మలైజేషన్ స్కోర్ అనేది ఇంకా ఎక్కువ యాడ్ అవ్వచ్చు, కట్ ఆఫ్ అనేది చేంజ్ అవ్వచ్చు. మీరైతే చాలామంది ఎక్స్పెక్టబుల్ కట్ ఆఫ్ అని చెప్పి చెప్తున్నారు. సో అది వాస్తవం కాకపోవచ్చు. మీరైతే నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అయిన తర్వాత మనకి కట్ ఆఫ్ అనేది క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఒకసారి మీరు మేజర్లీ ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను చూడండి. ఒకరికి 61 మార్క్స్ వచ్చాయి ఒక షిఫ్ట్లోని. అదేవిధంగా అతనికి ఒక మంచి మార్కులు వచ్చే జాబ్ రావడానికి అవకాశం ఉందని చెప్పి మనం అనుకున్నట్లయితే ఇంకొక వేరే షిఫ్ట్లో ఉన్నటువంటి అభ్యర్థికి ఒక 53 మార్క్సే వచ్చాయి అనమాట. అయితే అది కొద్దిగా హార్డ్ షిఫ్ట్, కష్టమైన షిఫ్ట్ అని మనం కన్సిడర్ చేసినట్లయితే ఆ షిఫ్ట్లో నార్మలైజేషన్ స్కోర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10 మార్కులు యాడ్ అయినట్లయితే అతనికి 63 మార్క్స్ అనేది వస్తున్నాయి. ఇతనికి 61 మార్కులు ఉన్నటువంటి అభ్యర్థికి 2 మార్కులు మాత్రమే ఒక మార్క్ యాడ్ అయింది అనుకున్నట్లయితే 62 మార్కులు వస్తున్నాయి. అప్పుడు జాబ్ అనేది ఎవరికి వస్తుంది? ఎవరికైతే హార్డ్గా ఉన్నటువంటి షిఫ్ట్ ఉందో, ఎవరికైతే ఎక్కువ నార్మలైజేషన్ స్కోర్ తెలిసిందో వాళ్ళకే జాబ్ రావడానికి అవకాశం ఉంది. సో దాన్ని బట్టి 60 మార్కులు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుందని మనం చెప్పలేం. అలాగని చెప్పి 50 దాటిన వాళ్ళకి జాబ్ రాదని కూడా మనం చెప్పలేం అనమాట. సో ఏదైనప్పటికీ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాతే మనకి ఎవరికి కట్ ఆఫ్లో రీచ్ అవుతారు రేట్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తే మంచిది. అందరికీ టెన్షన్ అయితే ఉంటుంది. సో మేజర్లీ నేను ఈ వీడియో చేసిన తర్వాత ఏ షిఫ్ట్ హార్డ్గా ఉంది, మనకి ఎంత నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అవడానికి అవకాశం ఉందని చెప్పి మీకైతే ఒక క్లారిటీ అనేది ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇది మంచి వీడియో, ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలకి అప్లై చేసి ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్లోనే ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్కి సంబంధించిన వీడియో కూడా ఈ మాదిరిగానే నేను పెట్టడం జరిగింది. ఆ వీడియోని కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఏమన్నా సరే డౌట్ ఉన్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కులు అనేవి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మనం ఈ యొక్క 3-4 డేస్లోనే ఒకవేళ కట్ ఆఫ్కి దగ్గరలో ఏదైనా సరే ఒక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా ఈ కట్ ఆఫ్ మీద ఒక క్లారిటీ రావడానికి నేను ఒక వీడియో చేస్తాను. అది ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుంది. మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి మార్కులు, అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ షిఫ్ట్ వైజ్ మనకు కామెంట్ చేసినట్లయితే మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక వీడియో మంచి పెడితే మీకంటూ ఒక యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ ఒకసారి నేను టాప్ మార్కులు అనమాట, ఈ యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ ఈ యొక్క సిబిటి టెస్ట్లోనే సుమారుగా 4000 మంది ఈ యొక్క సర్వే ఇవ్వడం జరిగిందని చెప్పాను కదా. సో ఇందులోనే మనకు వచ్చే ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఇక్కడ చూడొచ్చు, మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది 70 మార్కులు దాటి ఈ 4000 మందిలో ఎవరో కూడా 70 మార్కులు దాటి మాకు మార్కులు వచ్చాయని చెప్పి ఎవరో అయితే కామెంట్ చేయలేదు. సో 4000 మందిలో ఎవరికి రాలేదు. ఒకవేళ ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటే ఉండొచ్చేమో. మేబీ ఈ 4000 మందిలో అయితే ఖచ్చితంగా ఎవరికి రాలేదు. కానీ 65 మార్కులు దాటి అనమాట, ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన 65 మార్కులు దాటి వచ్చిన వాళ్ళు 18 మంది అయితే ఉన్నారు. సో ఏ జిల్లా వాళ్ళు అంటే అది నేను చెప్పలేను అనమాట. వాళ్ళు వేరే జిల్లా వాళ్ళు, ఒక జిల్లా వాళ్ళే కాదు. సో దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. వేరే జిల్లా వాళ్ళు అందరూ వేరే కేటగిరీ వాళ్ళు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 4000 మందిలో 18 మంది అయితే మనకి 65 మార్కులు దాటి వచ్చాయని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు 60 మార్కులు దాటి వచ్చిన వాళ్ళు 133 మంది ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 55 మార్కులు దాటి వచ్చిన వాళ్ళు 476 మంది అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 50 మార్కులు వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే 1031 మంది అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగా 45 మార్కులు, 40 మార్కులు, 35 మార్కులు. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను స్క్రీన్ పైన పెట్టాను. మేజర్లీ లాస్ట్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా చూసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ 65 మార్కులు దాటి వచ్చిన వాళ్ళు అయితే 18 మంది అయితే ఉన్నారు. సో ఇలా కొద్దిగా టాప్లో ఉండడానికి అవకాశం ఉందని చెప్పి మనకు అయితే అర్థమవుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఈరోజు వీడియో వచ్చి ఇదైతే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.